ఆక్వా రైతులు ఆందోళన బాటపట్టారు. ఎక్స్పోర్టర్స్ అలాగే ధారా కంపెనీలు కుమ్మక్కై రైతులను నిండా ముంచుతున్నారంటూ కూడా మండిపడ్డారు. వారి తీరును ఖండిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్, ఆక్వా రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యబాబు రాజు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వరకు కూడా రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం చొరవ తీసుకొని ఇక సిండికేట్ వ్యవస్థను నియంత్రించాలని కూడా రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆక్వా రైతులు చెప్పిన చిన్న విజ్ఞప్తి. ప్రస్తుత పరిస్థితిలో ఆక్వా వెంటిలేటర్ మీద ఉంది. ఇది చాలా గాముగోచరంగా ఆక్వా పరిశ్రమ ఏర్పడ్డది కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఖచ్చితంగా ఏపీ సడా అని ఒక వ్యవస్థను పెట్టింది. ఆ వ్యవస్థ ఆధారంగా సీడ్ యాక్ట్, ఫీడ్ యాక్ట్ అనుకున్న యాక్ట్ ఇంప్లిమెంట్ చేసినప్పటికీ కూడా అటిల్ని తుంగలో తొక్కి ఏ విధమైనది చెప్పకుండా కూడా ఎక్స్పోర్టర్లో వాళ్ళ ఇష్టానుసారంగా రేట్లు పెంచడం జరిగింది. కానీ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు చెప్తున్నాం. రేట్లు పెంచిన దాఖరాలే ఇమ్మీడియట్గా దాన్ని వెనక కాల్ బ్యాక్ చేసి అట్లా నిలుపుదల చేస్తున్నారు. కానీ ఆ నిలుపుదల చేసిన కారణంగా రైతులు ఎంతకన్నా ఏం చేస్తారన్న ధోరణితో ఈ మేతలను పక్కనెట్టి కౌంటర్ రేటు 270 రూపాయలు అన్న రేట్ని ఏదో మాది డాలర్ వ్యాపారం, మాది ఏదైనా సరే ఎక్స్పోర్ట్ అయ్యి వ్యాపారం అయినప్పటికీ కూడా ఏదో డైలీ మార్కెట్లో జరిగే వ్యాపారం లాగా రోజుకి 5 చెప్పని టన్నుకి 270 నుంచి అలా 220 కుదించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం బైఫర్ఫికేషన్ అయిన తర్వాత చాలా మంది యువతగా నిరుద్యోగులై రోడ్ల మీద తిరగకుండా ఉండకుండా ఆక్వా చెరువులు అని చెప్పి ఒక వ్యవసాయాన్ని దృష్టికి వెళ్ళి అందరూ తమ పనులు చేసుకుంటూ ఎంతో మందికి జీవనాధారం కల్పిస్తూ చెరువులు చేస్తూ ఆంధ్రప్రదేశ్కి ఒక ఆదాయ వనరు సృష్టించిన ఈ ఆక్వా చెరువులు సుమారు 2 నెలల నుంచి రైతులందరూ రోడ్ల మీదకి ఎక్కి యాజిటేషన్ చేస్తున్నప్పటికీ ఈ గవర్నమెంట్ ఎందుకు స్పందించటం లేదో మా రైతులకి ఎవరికీ అర్థం అవటం లేదు. అయితే రోజుకి ఆక్వా రొయ్యల రేట్లు ఏమో తగ్గిపోతున్నాయి, ఫీడ్ రేట్లు ఏమో పెంచుతూ ఉన్నారు. ఈ గవర్నమెంట్కి ఈ విధంగా ఇంత యాజిటేషన్ చేస్తున్న రైతులు తెలియకపోవడానికి ఏమిటో ఈ సిండికేట్ వ్యవస్థ గవర్నమెంట్ మీద ఎంత ఆధిపత్యం చెలాయిస్తుందో ఈ రైతులు ఎంతో బాధపడుతున్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కరెంట్ సబ్సిడీ ఇస్తానని చెప్పి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది. వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా రైతులందరూ కూడా ఈ అక్వాను నమ్ముకుని రైతులైతే పండిస్తుంటే ఈ రోజున అక్వా రైతులైనా ఉన్నాయి, చేపల రైతులైనా ఉన్నాయి, పంట వేసే ముందు రేటు ఆశ చూపి, అంటే సుమారు ఇవాళ రొయ్యల ధర ఉందంటే 450 రూపాయలు, 550 రూపాయలు అన్సీజన్లో ఆశ చూపి ఆ ఆశ తడవగా లాభాలు పంట పండించవచ్చని రైతులు పండిస్తుంటే తీరా పంట పండించిన తర్వాత ఈ రోజున కేజీకి 70 రూపాయలు, అంటే టన్నుకు 70,000 రూపాయలు తగ్గించి సుమారు నెలకి 1,00,000 టన్నులు ఉత్పత్తి చేసే రైతుల సంపదనంతా కూడా ఈ వారం రోజులను కొల్లగొట్టారంటే ఇది అత్యంత పెద్ద కుంభకోణం. అటు నరేంద్ర మోడీ గారు కూడా విదేశీ ద్రవ్యం దేశాభివృద్ధికి విదేశీ ద్రవ్యం ఆర్జించే ఉద్దేశంలో బంగారం కూడా కొనొద్దని స్టేట్మెంట్ ఇస్తుంటే $1,000 కోట్లు పంట పండిస్తున్న రైతుల్ని, ఈ $1,000 కోట్ల ఎక్స్పోర్ట్ కారణమైన రైతుల్ని సడన్గా నడ్డి విరిచారంటే సుమారు నెలకి 1000 టన్నులు పండించే రైతుల్ని